మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ హలో ఫ్యూచర్ ఇంజనీర్స్. అయిపోయిందిగా, అంతా స్ట్రాటజీ అయిపోయింది, ప్రిపరేషన్ అయిపోయింది. మనం ఎల్లుండి నుంచి యుద్ధం మొదలవబోతుంది అనమాట. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ ఎడ్యు9 కెరియర్ గైడెన్స్. ఈరోజు మనము టాప్ 10 ఎన్ఐటీస్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏంటి, వాటి యొక్క కట్ ఆఫ్స్ ఏంటి, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ ఏంటి, జనరల్ కట్ ఆఫ్ ఎంత, ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎంత, ఓబీసీ కట్ ఆఫ్ ఎంత, ఎస్సీ కట్ ఆఫ్ ఎంత, ఎస్టీ కట్ ఆఫ్ ఎంత, హోమ్ స్టేట్ కోటాలో పరిస్థితి ఏంది, అదర్ స్టేట్ కోటాలో పరిస్థితి ఏంది. ఓకే, సో మీరు అది ఎన్ఐటి ట్రిచి అనుకోండి, వరంగల్ అనుకోండి, సూరత్కల్ అనుకోండి, ఆర్ ఎనీ టాప్ ఐఐటి, ఈ వీడియో కానీ మీరు చూసినట్లయితే క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది. మీ అడ్మిషన్ ఎట్లా తీసుకోవాలి, సెక్యూర్గా అడ్మిషన్ ఎట్లా చేసుకోవాలి అనేది ఈ 10 ఎన్ఐటికి సంబంధించి కట్ ఆఫ్ అంతా కూడా నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో లెట్ అస్ డీప్ డైవ్ ఇంటు ద యూనివర్సిటీ. వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు మాక్సిమం క్లారిటీ అనేది ఎన్ఐటీస్ టాప్ 10 ఎన్ఐటీస్ మీద అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. సో మనకి దేశంలో తీసుకున్నప్పుడు 31 ఎన్ఐటీస్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా కొన్ని పర్టికులర్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కన్సిస్టెంట్గా టాప్ 10లో మీకు ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకు ఇలా టాప్ 10లో వస్తాయంటే అది ప్లేస్మెంట్స్ని బట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి, అకాడమిక్ ఎక్సలెన్స్ కానీ బాగున్నట్లయితే మనకి ఇవి కన్సిస్టెంట్గా టాప్ 10లో ర్యాంక్ అవుతున్నాయి. సో మనం చూసేద్దాం టాప్ 10 ఎన్ఐటీస్ని ఒకసారిగా లిస్ట్ చూద్దాం. సో ఎన్ఐటి ట్రిచి, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి రూర్కెలా, ఎన్ఐటి అలహాబాద్, ఇవి టాప్ 5 అండి. 6th పొజిషన్లో ఎన్ఐటి క్యాలికట్, 7th పొజిషన్లో ఎన్ఐటి నాగపూర్, 8th పొజిషన్లో ఎన్ఐటి కురుక్షేత్ర, 9th పొజిషన్ దుర్గాపూర్ అండ్ 10th పొజిషన్ జైపూర్. సో ఇది స్టాండర్డ్ ఫార్మాట్ అన్నట్టు కంప్యూటర్ సైన్స్ ప్రకారంగా ఇట్లా ఉందన్నమాట. సో మన ఫస్ట్ ఎన్ఐటి ఏదైతే ఉందో కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దాం. ఎన్ఐటి ట్రిచి ఏదైతే ఉందో ఇది తమిళనాడులో ఉందండి. ఇది మంచి సూపర్బ్ క్యాంపస్, లష్ గ్రీన్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇది 1964లో ఎస్టాబ్లిష్ అయినటువంటి క్యాంపస్. టోటల్ క్యాంపస్ సైజ్ వచ్చేసి 800 ఎకరాలండి. దీని యొక్క యావరేజ్ ప్యాకేజ్ 2024లో తీసుకున్నప్పుడు 27.27 లక్షలు, 27.27 lakhs మనకి ఇందులో ప్యాకేజ్గా ఉంది. హయ్యెస్ట్ ప్యాకేజ్ కానీ తీసుకున్నప్పుడు 53 lakhs per annum ప్యాకేజ్గా ఉందన్నమాట. సో హోమ్ స్టేట్ కట్ ఆఫ్ వచ్చేసి 4000 ర్యాంక్కి కట్ అయిపోతుందండి, అంటే తమిళనాడు వాళ్ళకి. అదర్ స్టేట్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి 996 ర్యాంక్కి ఇది కట్ అయిపోయింది అనమాట. సో ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ వచ్చేసి 6588 వరకు వచ్చింది. ఓబీసీ ర్యాంక్ 1546, ఎస్సీ ర్యాంక్ వచ్చేసి 1261, ఎస్టీ ర్యాంక్ వచ్చేసి 170. సో ఇది ఓవరాల్గా హోమ్ స్టేట్ స్టూడెంట్స్కి వచ్చేసి ఇందులో హై అడ్వాంటేజ్గా ఉంది. ఇది కాంపిటీషన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి కూడా వచ్చిందనమాట. సో ఇంకా మన తెలంగాణలో ఉన్నటువంటి మరో కాలేజ్, ఇది పొజిషన్ నెంబర్ 2 భారతదేశంలోనే, ఎన్ఐటి వరంగల్ అండి. ఇది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. దీంట్లో యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే 30 లక్షలు ఉందండి. ఎన్ఐటి ట్రిచి కన్నా బాగుంది, బట్ అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల అది పొజిషన్ నెంబర్ 1లో ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉంటూ వచ్చిందనమాట. హైయెస్ట్ ప్యాకేజ్ కూడా మన దగ్గర ఎక్కువ ఉంది, 88 lakhs per annum అనేది ఇక్కడ రావడం జరిగింది. హోమ్ స్టేట్లో తీసుకున్నప్పుడు 996 కట్ అయిపోతుంది. అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి మీకు 2112 అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట జనరల్లో. సో లోయర్ ర్యాంక్ అడ్మిషన్ అంటే ఏదో ఒక బ్రాంచ్ అనుకున్నప్పుడు మనం తీసుకున్నప్పుడు 29,000 ర్యాంక్ వరకు కూడా ఎన్ఐటి వరంగల్ అనేది వచ్చేసింది అనమాట. అంటే సివిల్, మెకానికల్, మెటలర్జీ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఈ బ్రాంచెస్ మనకి ఏదైనా పర్వాలేదు, కాలేజీ ఇంపార్టెంట్ అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, 29,000 ర్యాంక్ వరకు ఎన్ఐటి వరంగల్ కోసం చేయొచ్చు. మనకి ప్లేస్మెంట్ వైజ్ తీసుకున్నప్పుడు చాలా ఎక్కువ కనిపిస్తుంది కదా. ఒక రకంగా చెప్పాలంటే ఐఐటీస్తో సమానంగా మనకి ఈ యొక్క యావరేజ్ ప్యాకేజెస్ కానీ, హైయెస్ట్ ప్యాకేజెస్ కానీ మనకి ఎన్ఐటి వరంగల్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో మనకి థర్డ్ టాప్ మోస్ట్ ఎన్ఐటి వచ్చేసి ఎన్ఐటి సూరత్కల్ అండి. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. సో ఇది ఒక ప్రైవేట్ బీచ్ని ఆనుకొని ఉంటుంది కర్ణాటకలో. సో ఇది మంచి సెరీన్ ఎన్విరాన్మెంట్కి, గొప్ప ప్లేస్మెంట్స్కి ఒక మంచి క్యాంపస్గా చెప్పబడుతుంది. దీంట్లో యావరేజ్ ప్యాకేజ్ 2024లో తీసుకున్నప్పుడు 27 లక్షలు యావరేజ్ ప్యాకేజ్గా ఉందండి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 58.5 లక్షల ప్యాకేజ్గా ఉంది. కట్ ఆఫ్స్ మనం కానీ ఒకసారి తీసుకున్నప్పుడు హోమ్ స్టేట్ ఏదైతే కర్ణాటక స్టేట్ ఉందో వాళ్ళకి వచ్చేసి 2957 వరకు కట్ ఆఫ్ అయింది. అదేవిధంగా అదర్ స్టేట్ వాళ్ళకి తీసుకున్నప్పుడు 1700కి కట్ ఆఫ్ అనేది అయిందనమాట. ఏదో ఒక బ్రాంచ్ అయినా పర్లేదు అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం 27,000 ర్యాంక్ వరకు మనకి ఇక్కడ సీట్ రావడం అనేది జరిగింది. సో మీకు మంచి బీచ్ ఒడ్డున చదువుకొని మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం, బ్యాక్డ్రాప్ని ఎంజాయ్ చేసే పిల్లలకైతే మాత్రం ఎన్ఐటి సూరత్కల్ బ్రహ్మాండమైనటువంటి క్యాంపస్ అనమాట. ఎన్ఐటి రూర్కెలా అండి, ఇది ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుంది. ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా టాప్ 15లో మీకు ర్యాంక్ అయినటువంటి క్యాంపస్. దీని యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 15 అనమాట. సో దీని యొక్క యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 21 లక్షలుగా ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 83 లక్షలుగా ఉంది. సిఎస్సి హోమ్ స్టేట్ కోటా ఏదైతే ఒరిస్సా వాళ్ళకు ఉంటుందో వాళ్ళకి వచ్చేసి 7,000 వరకు దీంట్లో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సార్ ఇప్పుడు మనం కట్ ఆఫ్ తెలుసుకున్నందువల్ల ఏం ఉపయోగం అంటే మీకు ఒక క్లారిటీ ఉండాలన్నమాట. ఎంత ర్యాంక్ తెచ్చుకోవాలి, ఎంత పర్సెంటైల్ వస్తే ఎక్కడ పోతుంది అనేటువంటి ఒక క్లారిటీతో ఉన్నట్లయితే మీకు ఒక టార్గెట్ స్కోర్ ఎంత, నువ్వు ఎంత ర్యాంక్ తెచ్చుకుంటే మనం దీంట్లోకి వెళ్తాం అనేటువంటి ఒక ఐడియాతో మనకు బాగుంటుంది. తద్వారా మీరు మంచి క్యాంపస్లోకి ఎంటర్ అవుతారనే కాకుండా మంచి ప్లేస్మెంట్ కూడా పొందొచ్చు.
నేను మళ్ళీ ఆల్రెడీ చెప్పేసిన ఇంక ఎల్లుండి వచ్చేసింది కాబట్టి ఎవరికైతే 28th 29th ఉన్నారో వాళ్ళ వరకు చెప్తున్నా, మాక్ టెస్ట్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి అండి. రెగ్యులర్ ఎవరైతే మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తారో ఇది మీ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది మీ యాక్యురసీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇంకొక టిప్ ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళేటువంటి వాళ్ళకి మీరు మోటివేటెడ్గా ఉండాలి. ఎప్పుడు కూడా మీ యొక్క హోప్ని కోల్పోవద్దు. సో ఈ వీడియోలో మనం ఈ 4 NITs యొక్క కట్ ఆఫ్స్ చూసామండి. రిమైనింగ్ కట్ ఆఫ్స్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చూస్తాం. ఎందుకంటే ఇది లెంత్ వీడియో అయిపోతుందని చెప్పేసి టాప్ 5 మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ 5 ఏదైతే ఉందో మళ్ళీ ఇంకొక వీడియోలో నేను మీకు చేసి పెడతాను అనమాట. సో వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.